హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కజ్జికాయల్ని చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిమంది కజ్జికాయలు చేస్తే ఫస్ట్ రోజు బాగుంటాయి, నెక్స్ట్ డేకి మెత్తగా అయిపోతాయి, తినేటప్పుడు నారలు సాగుతూ ఉంటాయి. అలా ఎందుకు అవుతాయంటే సరే చేసే విధానము ఫ్రై చేసే విధానంలో ఉంటుందండి. మరి మెథడ్ చూసేద్దామా ఎలా చేయాలో. దీనికోసం ఒక మిక్సింగ్కి ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ మైదా పిండినైతే ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో పై పార్ట్ చప్పగా లేకుండా ఉండడం కోసం కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి. తర్వాత కాచిన నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇది హాట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో పిండి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపినప్పుడు మనం పిండిని పట్టుకుంటే అది ముద్ద కట్టాలండి. ఇలా ముద్దగా రాలేదంటే మీరు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసి వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు కజ్జికాయలు అనేటివి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత తగినంత నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కనుంచుకోండి. అది ఎండిపోకుండా ఉండడం కోసం కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక బౌల్ శనగలు తీసుకుంటున్నాను. కజ్జికాయల్ని రకరకాల ప్రాసెస్లో చేస్తూ ఉంటారండి. లోపల స్టఫింగ్ అయితే ఇవైతే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక బౌల్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక 2-3 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 కప్పులు అయింది కదా రవ్వ ఇంకా శనగల మిశ్రమం, దానికి స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఉత్తి బెల్లాన్ని మనం మిక్సీలో వేస్తే ముద్దగా అయిపోతుంది కాబట్టి ఇందులో మనం ఇందాక మిక్సీ చేసుకున్న ఈ శనగల మిశ్రమాన్ని ఒక 4-5 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టండి. బెల్లం బాగా పౌడర్ లాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. తర్వాత ఈ బెల్లము శనగలు కలిపిన మిశ్రమాన్ని అదే బౌల్లోకి తీసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. అందులోనే ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఎండు కొబ్బరి వేసుకుంటే. ఇప్పుడైతే లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ అయితే మీకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ చపాతీ పిండిని అయితే బాగా ఒకసారి ఒత్తుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొడిపిండి చల్లుకుంటూ పూరీల వలె చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పూరీల్ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇలా అన్నింటినీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ కజ్జికాయల్ని తయారు చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాలో కాస్త నీళ్లు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఎలా చుట్టాలో చూపిస్తాను చూడండి. కజ్జికాయల చెక్క ఉంటే ఈజీగా చేసుకునేయచ్చండి. అది లేనప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. ఒక పూరీ తీసుకొని దానిపైన ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం మైదా కలిపి పెట్టుకున్న వాటర్ని అయితే చుట్టూ కాస్త మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎక్కువ అప్లై చేయకూడదండి. ఎక్కువ అప్లై చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. కాస్త లైట్గా చుట్టూ అప్లై చేసుకొని అంచులు 2 ఒక దగ్గరికి వచ్చేలాగా పట్టుకొని ఒక అంచుని ఇంకొక అంచు పైన పెట్టి క్లోజ్ చేసుకునేయాలి వీడియోలో చూపించినట్లు. కజ్జికాయలు చేసుకునే చెక్క ఉంటే ఇంకా చాలా ఈజీ అండి చేయడం. ఇలా అంటించిన తర్వాత దీనికి డిజైన్ కోసం అయితే ఫోక్ స్పూన్తో ఇలా డిజైన్ ఇస్తున్నాను. ఇలా అన్ని కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో
హై ఫ్లేమ్ కాకుండా అలా మీడియం ఫ్లేమ్ కాకుండా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మన కజ్జికాయలకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండకూడదు, మీడియం కన్నా కాస్త తక్కువే ఉండాలి. ఇలా స్లోగా ఇవి వేసుకొని ఒకవైపు గట్టి పడిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే అవి త్వరగా కలర్ మారిపోతాయి. నెక్స్ట్ డేకి ఖచ్చితంగా మెత్తగా అయిపోతాయి, తిన్నప్పుడు నారలు సాగినట్టుగా అనిపిస్తాయి. ఈ కజ్జికాయల టిప్ అయితే మొత్తం ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. చాలా ఈజీ కదా కజ్జికాయలు. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ కజ్జికాయల రెసిపీని చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టండి. బేకరీ స్టైల్లో ఉంటాయి, చాలా బాగుంటాయండి. చూడండి, బయట అమ్ముతూ ఉంటారు కదా పఫ్, అలా ఉంటుందన్నమాట, పొరలు పొరలుగా. సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ స్టఫ్తో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.